హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషో టాక్స్. ఈరోజు ఏంటంటే రుద్రకి అన్నప్రాసన అనమాట. సో ఇంట్లో దేవుని దగ్గర దీపం పెట్టేసాము. ఇక్కడ మా మదర్ వచ్చేసి ఇంకా కొత్త కుక్కర్లో ఆవు నెయ్యి, ఆవు పాలు, ఇంకా బెల్లం యూస్ చేసి పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నారండి. సో ఇంకా ఫస్ట్ రుద్ర మా మమ్మీ చేతి వంట తింటున్నాడు అనమాట. ఇంకా పంతులు కూడా వచ్చేసాడు. హడావిడి ఇంట్లో స్టార్ట్ అయిపోయిందండి. ఇంకా చాలా లేట్గా అప్లోడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇంకా బాబుతో అస్సలు టైం సెట్ అవ్వట్లేదు. ఇంకా క్లిప్స్ కూడా అక్కడక్కడ ఉన్నాయి. సో అన్నీ ఒకే దగ్గర వెతికి గ్యాదర్ చేసి అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి ఇంకా మా తోటి కోడలు నిన్నే విలేజ్ నుండి వచ్చారనమాట. అండ్ ఇంకా కృష్ణవేణి ఇంకా పంతులకి ఏమైనా కావాలి అంటే ఇక్కడ హెల్ప్ చేస్తున్నారు. పువ్వులన్నీ కాడలు తీసి సపరేట్ చేస్తున్నారు. నేను వచ్చేసి ఇంకా రుద్రకి లోపల రెడీ చేస్తున్నానండి. ఇంకా నేను రెడీ అయిపోయాను. ఇంకా అన్నప్రాసన అంటే ఇంకా నేను ఇలా రెడీ అయ్యానండి కొప్పుతో. ఇంకా వన్ సైడ్ స్టెప్ వేసి, ఎందుకంటే యశోద కృష్ణునికి అన్నం తినబెట్టే తిండిలో ఉండాలనేసి బ్యాక్గ్రౌండ్ డెక్కర్ కూడా అదే రెడీ చేశాను. ఇంకా నేను కూడా అలాగే రెడీ అయ్యాను. ఇంకా రుద్రకు కూడా రెడీ చేశానండి. ఇంకా ఆలోపు నేను వెళ్ళేసరికి ఇంకా పంతులకి కావాల్సినవన్నీ ఇంట్లో వాళ్ళు అందించారు. ఇంకా మమ్మీ ఇక్కడ దేవుని దగ్గర నైవేద్యం కూడా పెట్టేసింది. ఇక్కడ వచ్చేసి ఇంకా మా మదర్ వచ్చి ఇక్కడ ఇవేంటంటే క్యాష్ ఇంకా రుద్రకి ముందు పెట్టడానికి అన్నీ తీసి పెడుతుందనమాట. క్యాష్, భగవద్గీత, ఇంకా గోల్డ్ అవన్నీ ఉంటాయి కదండి ముందు పెట్టేవి, అవన్నీ వాళ్ళు తీసి పెడుతున్నారు. ఇంకా సో స్వామి కూడా వచ్చేసాడు. ఇంకా ముహూర్తం ఉంటుంది కదా ఒక టైం అనేది, ఆ టైంకే చేస్తున్నాం అనమాట. టైం అయిపోతుంది, త్వరగా కూర్చోండి అని అన్నారు ఇంకా పంతులు. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది పూజ. చూడండి ఇంకా రుద్ర కూడా బాగా సపోర్ట్ చేశాడండి. మరి అంత ఎక్కువగా ఏడవడం అలాంటివి ఏం చేయలేదు. సో ఇంకా ఇప్పుడే పూజ స్టార్ట్ అయింది. ఫస్ట్ గణపతికి జయిస్తున్నారు చూడండి. ఇంకా ఇంటికి దగ్గరలో వాళ్ళని, ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ని, క్లోజ్గా తెలిసిన వాళ్ళని పిలుచుకున్నామండి రుద్ర అన్నప్రాసనకి. ఎందుకంటే ఇక్కడ మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా నైబర్స్ కూడా చూడలేరనమాట. రుద్రది ఇది ఫస్ట్ ఇంట్లో అవుతున్నదనమాట ఫంక్షన్, చిన్నగా అన్నప్రాసన. ఎందుకంటే ఈవినింగ్ మళ్ళీ స్వామి పూజ ఉంది. సో ఇంకా అయ్యప్ప పూజ, పడి పూజ ఉంది. సో తొందరగా అవగొట్టేసుకొని లంచ్ పెట్టేయాలి. మళ్ళీ బయట డెకరేషన్ అవుతుందండి ఆల్రెడీ పడి పూజకి ఈవినింగ్ కోసం. సో ఇక్కడ మేము లోపల ఇంట్లో అన్నప్రాసన చేసుకుంటున్నాము, బయట డెకర్ చేసేది చేస్తున్నారు వాళ్ళు చూడండి. ఓం హిరణ్యపాత్రం వదో ఇద్దరు పట్టుకున్నాం, హిరణ్యపాత్రం వదో నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి, రక్షాన్ ధారయామి. స్వామివారికి చూపించి మీరు కళ్ళకద్దుకోండి ఒకరి తర్వాత ఒకరు. రక్షాన్ ధారయామి, నమస్కరోమి. మంత్రపుష్పం जय बोलो गणेश महाराज की जय। मंत्र पुष्पम एकदंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। वेदोक्त सुवर्ण दिव्य मंत्र पुष्पांजलिं समर्पयामि, नेत्रमाश्चादयामि। यत्पूजितं ఇంకా పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత బాబుకి అన్నప్రసన్నం చేసామండి. ఆ వీడియో అనేది క్లిప్ మిస్ అయిపోయింది, నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను సపరేట్గా వీడియో. ఇంకా ఇక్కడ వచ్చేసి బేబీకి ముందు అన్నీ పెట్టామండి, పరమన్నం, కత్తి అండ్ భగవద్గీత, ఇంకా బుక్కు, పెన్ను, క్యాష్ అలా పెట్టామన్నమాట చూడండి. సో ఇవన్నీ ఇంకా మా మదరే చూసుకున్నారు, నేనైతే ఇందులో ఇన్వాల్వ్ కాలేదండి. ఇంకా గోల్డ్ కూడా పెట్టారు చూడండి. ఇంకా ముందు పెట్టేసి ఇంకా తనని పూజ చేస్తున్నాం వెళ్ళమని. ఇంకా రుద్రకి ఏమీ అలా అర్థం అవుతలేదండి, ఇంకా అక్కడ ఎందుకు వేసారు అనేసి నన్ను ఏడుస్తున్నాడు. ఇంకా ముందు మీరు ముందుకు రండి, అవి మనిషికి ఒక ప్లేట్ ఇట్లా పట్టుకోండి. స్వామి మీరు కూడా పట్టుకోండి. చూస్తున్నాను చూస్తున్నాను. బుక్ తీసి ఇవి మూడు దగ్గరికి పెట్టుకోండి. మూడు ఐదు కావాలి, మూడు ఐదు కావాలి. ఏది కావాలి తీసుకుంటారు. నమో భగవతే వాసుదేవాయ. పట్టుకో
ఇంకా కేక్ వచ్చేసిందండి. ఇంకా ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయేలోపు కేక్ వచ్చింది. ఈ కేక్ చూడండి, ఇది వచ్చేసి నేను కేక్స్ అండ్ హగ్స్ ఇన్స్టా పేజ్ నుండి వాళ్ళది ఇంకా చూసి వాళ్ళ రివ్యూ చూసి వాళ్ళ కేక్స్ చూసి ఇంకా చాలా బాగున్నాయి అనేసి ఇంకా ఆర్డర్ పెట్టానండి. ఇంకా చాలా బాగా వచ్చింది. ఇదేంటంటే థీమ్ అన్నప్రాసన చైత్రేష్ రుద్ర అని చెప్పేసి ఇంకా ఉండాలి అనేసి ముందు కూడా ఏమేమి ఐటమ్ ఉండాలనేసి వాళ్ళకి క్లియర్గా నేను ఒక ఇమేజ్ సెండ్ చేసి సేమ్ ఇలాగే రావాలని చెప్పాను. ఇంకా బేబీకి డ్రెస్ మ్యాచింగ్ కేక్ పంపించండి అంటే ఇంకా బ్లూ కలర్, ఇంకా రుద్రకి బ్లూ కలర్ డ్రెస్ వేస్తాను, ఇంకా కేక్ స్మాష్ అప్పుడు అనేసి వాళ్ళకి కేక్ బ్లూ థీమ్లో రావాలి, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి లైట్ ఆరెంజ్ లాగా ఉండాలి, పింకిష్ కొంచెం అనేసి అని చెప్పాను. సో అలాగే ఇంకా సెండ్ చేశారు. ఇంకా కేక్ రాగానే ఇప్పుడు కేక్ కటింగ్ స్టార్ట్ అయిపోయింది చూడండి. ఇస్తున్నాడు పెట్టాను. ఇంకా మా ఇంటికి చుట్టుపక్కల వాళ్ళు మా నైబర్స్ అండి. సో ఇంకా రుద్ర పుట్టిన తర్వాత ఫస్ట్ టైం వచ్చారనమాట. ఇంకా అన్నప్రాసన రోజు వచ్చారు వాళ్ళందరూ. ఇంకా నాకు రుద్రకి గిఫ్ట్స్ తీసుకొచ్చారు, డ్రెస్సెస్, గిఫ్ట్స్ అవి తీసుకొచ్చారనమాట. ఇంకా 1 by 1 అందరు పెడుతుంటారు కదా కూర్చోబెట్టి. సో అలా ఇంకా అందరు పెట్టిన తర్వాత ఇంకా మళ్ళీ భోజనం చేసామండి. ఇంకా లాస్ట్కి పసుపు బొట్టిచ్చాను చూడండి. ఇంట్లో ఇలా అవుతూ ఉంటే ఇంకా బయట ఇంకా హౌస్ ముందనమాట ప్లేస్ ఉంటుంది, ఓపెన్ ప్లేస్. అక్కడ వచ్చేసి ఇంకా స్వామి పడి పూజ ఉందని చెప్పాను కదండి. సో అక్కడ డెకరేషన్ అవుతుంది. ఇంకా అంతా సెట్ అయ్యి ఇప్పుడు ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ స్వామి వాళ్ళకి పాదం అనేది రెడీ చేయాలండి. సో ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి కూడా ఇంట్లో వాళ్ళకి తాంబూలం ఇచ్చేసి ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకున్నాను చూడండి. సో ఇంకా రుద్ర అన్నప్రాసన వీడియో అనేది ఈ విధంగా జరిగిందండి. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.